హాయ్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు ఇప్పుడు మొహం తిప్పుకుంటున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పక్కచూపులు చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గ్యాప్ బాగా పెరిగిపోయింది. నేషనల్ పాలిటిక్స్లో రాహుల్ గాంధీ, స్టాలిన్ బిగ్ బ్రదర్స్ లాగే కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాప్ బాగా పెరిగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయా లేదా అన్న డౌట్ కూడా వస్తోంది. తమిళనాడు అధికార కూటమిలో కుంపట్లకు కారణమెవరు? ప్రభుత్వ వ్యతిరేకత అనే మాట లేకుండా వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని డీఎంకే పైకి గాంభీర్యంగా చెప్తున్నా కూటమిలో మాత్రం ఆల్ ఈజ్ నాట్ వెల్ అనిపిస్తోంది. ఓవైపు తమిళనాడు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, మరోవైపు డీఎంకే, కాంగ్రెస్ మధ్య క్రమంగా పెరుగుతున్న దూరాన్ని చూస్తుంటే కూటమి చీలిపోవడం ఖాయమన్నది కొందరి అంచనా. తిరుచిలో ఎండీఎంకే నేత వైకో నిర్వహించిన ఈక్వాలిటీ మార్చ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలంతా దూరంగా ఉన్నారు. దీంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎండీఎంకే సమావేశంలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ ఫోటో పెట్టడాన్ని నిరసిస్తూనే ఈక్వాలిటీ మార్చ్కు దూరంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పైకి చెప్తున్నా డీఎంకేతో విడాకులు తీసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలుగానే చాలామంది చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో డీఎంకేకు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి చెన్నై వరకు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లతో పాటు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టాలని తమిళనాడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ గిరీష్ చోదంకర్ ఇటీవలే కామెంట్ చేశారు. మరో ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి ఏకంగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ను కలిసి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో చాలామంది కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రవీణ్ చక్రవర్తి విజయ్తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. డీఎంకేతో కలిసి నడవాలా వద్దా అన్న విషయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఎన్నికల సమయంలో రచ్చకెక్కుతున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేసేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీ జ్యోతిమణి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పార్టీ వినాశన మార్గంలో నడుస్తోందని ఆమె బహిరంగంగానే ప్రకటించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐడియాలజీకి తగ్గట్టుగా రాష్ట్ర నాయకత్వం పనిచేయడం లేదని ఆమె విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రతిపాదించే త్యాగభావం, సిద్ధాంత రాజకీయాలకు పూర్తి విరుద్ధంగా తమిళనాడు కాంగ్రెస్లో వ్యవహారాలు నడుస్తున్నాయన్నది ఆమె చేస్తున్న ప్రధాన విమర్శ. కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా నేతలంతా ఐక్యంగా ఉండి పార్టీని నడిపించాల్సిన సమయంలో అంతర్గత కొట్లాటలతో మతతత్వ శక్తులు బలపడడానికి అవకాశం కల్పిస్తున్నారని జ్యోతిమణి విమర్శిస్తున్నారు. పోలింగ్ ఏజెంట్ల జాబితా సమర్పించడానికి కూడా పార్టీలో పరిస్థితులు సహకరించడం లేదని ఆమె ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విమర్శలను టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఖండించినా జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తం పరిణామాలను విశ్లేషించుకుంటే డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఎన్నికల సమయంలో నిప్పుల కుంపటి మీద ఉన్నట్లుగానే భావించాలి. స్టాలిన్కు దూరం జరిగి విజయ్కు దగ్గరవ్వాలని కొందరు ప్రయత్నిస్తుంటే మరికొందరు పార్టీ లైన్ దాటి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ స్థాయిలో అసంతృప్తులు, ఏకపక్ష వైఖరులు పార్టీకి మేలు చేయవు. జ్యోతిమణి లాంటి ఎంపీల ఫీడ్బ్యాక్ను సీరియస్గా తీసుకుని పార్టీ హైకమాండ్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించకపోతే మొదటికే మోసం వస్తుంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో డీఎంకే తర్వాత ప్రధాన పార్టీ కాంగ్రెసే. ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వెళ్ళకపోతే ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా నష్టపోవాల్సి వస్తుంది.